నమస్తే ఎవ్రీవాన్. ఈరోజు మనము పిల్లలకి ఎంతో ఇష్టమైన ఓట్స్ ప్యాన్ కేక్ ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా ఒక కప్పు ఓట్స్ని మిక్సీ జార్లో మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా ఈ గ్రైండ్ చేసుకున్న ఓట్స్తో పాటు 1 స్మాల్ కప్ వీట్ ఫ్లార్ గోధుమ పిండిని కూడా తీసుకోవాలి. దీంతో పాటు 4 టీ స్పూన్స్ మిల్క్ పౌడర్, 1 గ్లాస్ మిల్క్ అండ్ పీనట్ బటర్. ఇది ఆప్షనల్ అండి, జస్ట్ పిల్లలకి అప్లై చేసి ఇవ్వడానికి. అది కూడా తీసుకోవాలి. 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ కూడా తీసుకోవాలి. ఇంట్లోనే పీనట్ బటర్ ఎలా చేయాలో ఆ రెసిపీ కూడా నేను షేర్ చేస్తాను త్వరలో. ఒక బౌల్లో ఓట్స్ అండ్ గోధుమ పిండి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇందులోనే 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ని కూడా యాడ్ చేసుకోవాలి. 4 టీ స్పూన్స్ మిల్క్ పౌడర్ కూడా యాడ్ చేసేసుకోవాలి. ఇందులోనే యాడ్ చేసి ఇలా నెమ్మదిగా కలుపుకోవాలి. తర్వాత కొద్దిగా మిల్క్ యాడ్ చేసుకుంటూ లంప్స్ లేకుండా ఇలా మిక్స్ చేసుకోవాలి బ్యాటర్ లాగా. అందులోని కొంచెం జాగరీని కూడా యాడ్ చేసుకొని కలుపుకోవాలి. అంతేనండి. ఈ మిశ్రమాన్ని పిల్లలకు నచ్చిన షేప్స్లో స్టవ్ వెలిగించి ప్యాన్ వేడయ్యాక ఇక్కడ చూపిస్తున్న విధంగా ప్రిపేర్ చేసుకోవడమే అండి. పిల్లలకైతే ఇది చాలా బాగా నచ్చుతుంది. ఇప్పుడైతే ఒక చిన్న జీవిత సత్యం గురించి మాట్లాడుకుందాం. నీరు చాలా క్లియర్గా ఉన్నప్పుడు చేపలు ఉండవు. అదే నీరు కొంచెం మురికిగా ఉన్నప్పుడు మాత్రమే చేపలు ఎక్కువగా ఉంటాయి. అలాగే చాలా శుభ్రమైన మనసు ఉన్నవాళ్ళు, నిజం మాత్రమే మాట్లాడేవారు, స్వచ్ఛమైన ప్రేమ కలిగిన వారు, వీళ్ళు ఎక్కువగా ఒంటరిగా ఉంటారు. వారిని మనమే ఒంటరిగా చేస్తాం. ఎందుకంటే మనం వారి స్వచ్ఛతను అర్థం చేసుకోలేం. కానీ నాటకం చేసే వాళ్ళ దగ్గర మాత్రం అందరూ చేరతారు. వారు పైకి మంచివారిలా కనిపిస్తారు, కానీ లోపల మలినాలతో నిండిపోయి ఉంటారు. చివరికి అటువంటి వాళ్ళు మన మంచిని కూడా మలినం చేసి వదిలేస్తారు. కానీ ఎప్పుడో ఒకరోజు నిజాలు బయటకు వస్తాయి. వారి తప్పులు వారికి స్పష్టమవుతాయి. ఆ రోజు వారు ఎందుకు బతుకుతున్నారో కూడా సిగ్గుపడేలా అవుతుంది. ఎందుకంటే దేవుడి శక్తి అంతటి శక్తివంతమైనది. అతను ప్రతి లెక్కని సరిగ్గా చూసి తీర్పు చెప్తాడు. కాబట్టి ప్రతి ఫ్యామిలీలోనైనా అండ్ ఫ్రెండ్స్లోనైనా ఒక్కరు ఇలాంటి వాళ్ళు ఖచ్చితంగా ఉంటారు. వీళ్ళ వల్ల హోల్ ఫ్యామిలీలో అన్నదమ్ములు, అక్క చెల్లెలు అండ్ మదర్ సన్, మదర్ డాటర్ రిలేషన్స్ ఖచ్చితంగా పాడవుతాయండి. సో వీళ్ళు ఏమంటారంటే అందరినీ విడదీసిన తర్వాత ఒక రకమైన సునకానందం పొందుతారండి. సో మళ్ళీ వీళ్ళు ఇలా కూడా డ్రామా చేస్తారు, అందరు కలిసి ఉండడం చాలా ఇష్టమని. ఎంత దూరం అయిపోయినా, ఎంత విడిపోయినా రక్త సంబంధం మాత్రం చివరి శ్వాస వరకు అయినా ఒక దశలో తప్పకుండా కలుపుతుంది అన్నదే నా భావం.